భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కిన్నెరసాని గోదావరి నది పరివాహ ప్రాంతాల నుండి అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా అధికారులు కళ్ళుకప్పి జోరుగా సాగుతుంది. అధికారులు ఎన్నిసార్లు దాడి చేసినా వాహనాలు సీజ్ చేసిన నామమాత్రం ఫైనల్ కట్టి మళ్లీ వాహనాలు తీసుకువచ్చి అధికారులకు సవాల్ విసురుతో మీరు మమ్మల్ని ఏం చేస్తారు, నీవు ఇసుక మాఫీ ఆపము అంటూ మా వాహనాలు సీజ్ చేసిన మేము ఫైన్లు కట్టి తీసుకువచ్చి మళ్లీ తెల్లవారే అక్రమిస్త రవాణా చేస్తామంటున్న ఇసుక మాఫియా మండల అధికారులు కూడా వీళ్లపై పీడియాట్లు కేసులు నమోదు చేసే తప్ప వీళ్ళు మారేలా లేరని ఎక్కడ చూసినా మండలంలో ఇసుక ట్రాక్టర్ లారీలు ఇసుక స్టాక్ పాయింట్లు దర్శనమిస్తున్నాయి. तीन అయితే పక్కా సార్. तीन లారీలు అయితే పక్కా. నేనైతే పక్కా. సరే సరే దగ్గర స్టేట్మెంట్ బూర్గంపాడు మండలం సారాపాకలో మన ఐటీసీకి ఆపోజిట్లోనే గెస్ట్ హౌస్కి పోయే రూట్ ఆపోజిట్లోనే మరి దగ్గరగా 15 లారీల ఇసుక ఇక్కడ డంప్ చేసి ఉంచారు. దీని మీద మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. మీడియా వారు కూడా తెలియజేసినారు. దీని మీద తహసీల్దార్ గారు ఆదేశాలు ఇస్తూ ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసేసి మరి సంబంధిత వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పారు. చేసుకొని దాని ప్రకారంగా మరి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. దాని మీద వాళ్ళు కనుక సరైన ఆధారాలు చూపించిన ఎడల మరి దాని తదుపరి చర్య తీసుకుంటాము. లేని ఎడల మా రూల్స్ ప్రకారంగా వాల్తా యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా దీన్ని మరి తహసీల్దార్ గారికి చెప్తూ దీన్ని ఆక్షన్ పెట్టేసి దాని ప్రకారంగా ఎవరైతే ముందుకు వస్తారో దాని పాడిన ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా చేసే వాళ్ళకి మా హెచ్చరిక ఏంటంటే దయచేసి మేము ఆల్రెడీ 2-3 మళ్ళీ చెప్తున్నాము, ఇటువంటి చర్యలకు పాల్పడకండి. కఠినమైన చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. పీడీ యాక్ట్ పెడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి గ్రహించండి, ముందుకు రావద్దని హెచ్చరిస్తున్నాం. ముందుగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ముందే చెప్తున్నాము, దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు, ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. గతంలో మీరు ఈ మండలంలో చాలా చోట్ల సీజ్ చేశారు. దాన్ని మీరు యాక్షన్ పెట్టకపోవడం వల్ల జరిగిందంటారా, లేకపోతే అసలు ఎందుకని ఈ మండలంలో ఇట్లా ఇసుక మాఫియా బాగా రోజుకు చెలరేగిపోతుంది? కారణం ఏంటంటారు? యాక్చువల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే మేమేమైనా వెహికల్స్ కనుక పట్టుకున్న యెడల పోలీస్ స్టేషన్కి కోర్టు పరిధిలో అటాచ్మెంట్ పెట్టి పంపిస్తున్నాము. అలాగే మా దగ్గర ఉన్న వాల్తా యాక్ట్ ప్రకారంగా రూల్ పొజిషన్ ప్రకారంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఫైన్ ఇంపోజ్ చేసి భారీ లెవెల్లో మేము చేసుకుంటూ ఆ ఇసుకను కూడా మా ఆఫీస్ ప్రెమిసెస్లోనే డంప్ చేయించి ఉంచినాము. అన్నిటికీ కూడా సార్ యాక్షన్ పెడదామన్నారు తహసీల్దార్ గారు. ముందుగా అయితే ఇక్కడ భారీ ఎత్తున ఉంది కాబట్టి ఇక్కడ యాక్షన్ పెట్టడానికి తహసీల్దార్ గారు కూడా మేము చెప్తాము. సార్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తుంది. అంటే ఎక్కడ లేని విధంగా ఈ బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని నది పరివాహ ప్రాంతాలు, గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకలు రోజును ఒక 20-30 ట్రాక్టర్లతో, జేసీబీలతో, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ స్టాకు పెడుతూ ఇటు స్థానిక ఐటీసీకి కానీ లేకపోతే దూర ప్రాంతాలకు కానీ అక్రమ ఇసుక తరలిస్తున్నారు. దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇక ముందు? నేను చెప్పేది ఒకటేనండి, అది ఐటీసీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేమైతే ఎక్కడా కూడా చర్యలకి వెనకాడబోము. కఠినమైన చర్యలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా అది అందులో ఎవరు ప్రమేయం ఉన్నా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మేమైతే వదిలేది లేదు. అది మాత్రం పక్కాగా చెప్తున్నామండి మీడియా వారికి. మీరు కూడా మాకు సహకరించండి. ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎటువంటి ఆధారాలు లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని మేము చెప్తున్నాం. రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగినాయి. దాని మీద మీరు ఎటువంటి కేసు పెట్టుకున్నారా, యాక్షన్ తీసుకున్నారా? అంతకుముందు కూడా మేము ఆర్ఐ గారు పోయినప్పుడు మా ఆర్ఐ గారి మీద దాడులు జరిగినాయి. మా మీద కూడా దానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఆర్ఐ గారు అందరం పోయి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం, కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వారికి కూడా తెలియజేసినాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. సార్ కూడా చెప్పారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ ఏ అధికారుల మీద కానీ ఇట్లా ప్రభుత్వపరమైన ఎంప్లాయీస్ మీద దాడులు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా అనుకుంటున్నాం.
ఎస్ఐ గారితో కూడా సార్ మాట్లాడారు. దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదైందండి. ఓకే.